ఇప్పుడు ధూమ్ధామ్ ముచ్చట్లు చూస్తున్న వాళ్ళందరికీ నేను కొన్ని ప్రశ్నలు ఎత్తా. మీరు వాడికెళ్ళే జవాబు చెప్పాలి నాకు. అంటే ఇట్లా చేతులు లావట్టాలి, సరేనా? ఆ ఒకటో ప్రశ్న, రైతు బంధు ఎంత మందికి వచ్చింది? వచ్చిన వాళ్ళు చేతులు లావట్టుర్రి. 2 లక్షల రుణాలు ఎవరెవరికి మాఫైనయో మాఫైన వాళ్ళు చేతులు ఎత్తుర్రి. ఇందిరమ్మ ఇండ్లు అందరికత్తే సప్పట్లు కొట్టుర్రి. పింఛను పెరిగినోళ్ళు చిటికలయ్యుర్రి. అయ్యో, అసలు మీరేమంటారో నాకు కనబడ వినబడదు కదా. అయితే ఒక పని చేద్దాం. నేను కాదు, షేయి పార్టీ లీడరు మంత్రి గారు శ్రీమాన్ వివేక్ సారే జనాలను అడుగుతాడు. అగోగో జనాలను అడుగుతుండు కూడా, మనం కూడా ఆడికెళ్ళ చూద్దాం. వివేక్ సారు, ఆగురాగురు అత్తానం ఎంగిట్ల అత్తం. వివేక్ సారు, ఇక మీ చెయ్యి పార్టీ చేసిన ఘన కార్యాలను జనాలనే అడిగి తెలుసుకోసారు. కానీ ఓ పబ్లిక్ వివేక్ సార్ మిమ్మల్ని ఏమో అడుగుతాడట, చెప్పురి మరి. మీ అందరికీ కూడా రుణమాఫీ చేసినారు 2 లక్షల వరకు. దాంతో పాటు మొన్న రైతు భరోసా ఏదైతే ఇచ్చినారో అందరికీ 6,000 రూపాయలు చొప్పున ఎకరానికి అందరికీ ఇవన్నీ కూడా టిక్ 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 అని మీకు అకౌంట్లో పడ్డదా లేదా? అవునా కదా? ఉన్నాయా? మీరెందుకు కొడుతున్నారు? వాళ్ళు కొట్టాలి, వాళ్ళకి అకౌంట్లో వచ్చిందా? ఏమయ్యా పెద్ద మంచి వస్తే చప్పట్లు కొట్టండి, లేకుండా కొట్టకండి. మయ్య గట్టిగా చప్పట్లు కొట్టండి మరి. అయ్యో, ఎంత కష్టం వచ్చే వివేక్ సార్కు. రైతు బంధు టిక్ టిక్ మని వడ్డోళ్ళు సప్పట్లు కొట్టమంటే ఎవ్వరు కొట్టలేదట. సార్ ముఖం మార్చుకున్నాడు కదా. పడితే సప్పట్లు కొడతారు కానీ పడకుంటే ఎట్లా కొడతారు సార్? ఇంకా చెప్పురు సార్. మహిళలేమో ఫ్రీ బస్ అంటే చప్పట్లు కొడతలేరు, ఫ్రీ కరెంట్ అంటే చప్పట్లు కొడతలేరు, ఇందిరమ్మ ఇల్లులు అంటే చప్పట్లు కొడతలేరు. ఇల్లు వచ్చింది మంచిదే కదమ్మా. ఇప్పుడు ఈ మహిళ అన్నది ఇప్పుడే, సార్ నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు, నాకు ఇందిరమ్మ ఇల్లు రావాలని చెప్పి ఆమె కోరింది. అర్రే, ఏం హాలత అయిపోయింది సారు. గిన్నిగానం ఇచ్చిన సప్పట్లు కొడతలేరా సార్? ఎందుకు కొడతారు సార్ మరి? మంచి మనసుతో ఇస్తే సప్పట్లు కాదు కదా, దండేసి దండం పెట్టి సన్మానం కూడా చేస్తారు. ఫ్రీ బస్ ఇస్తుంది, ఆడోళ్ళ నడుమ కీసులాటలు పెడుతుంది. వాళ్ళకి ఏం ఆనందం సార్? ఫ్రీ కరెంట్ ఎంతమందికి వస్తుందని సప్పట్లు కొడతారు సార్? ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వాళ్ళు కూడా సప్పట్లు కొడతలేరంటే మీరు ఎవరికి ఇచ్చిరో, ఇచ్చిన ఇండ్లు ఎంత చక్కగా ఉన్నాయో మీకే అర్థం కావాలి సార్. చూసిరు కదా నోళ్ళ, ఇక నేను సపరేట్గా చెప్పవలసిన పని లేదు కదా. షేయి పార్టీ ఇచ్చిన స్కీమ్లు ఏంటియో, ఇచ్చిన స్కీమ్లు ఎసోంటియో, ఎంతమందికి వచ్చినాయో మంత్రి సార్కి అర్థమయ్యేటట్టు చెప్పిరు జనాలు.